ఎప్పుడైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ తయారీలో అవకతవకలు జరిగాయని, నెయ్యిలో జంతువుల కొవ్వు నుంచి తీసినటువంటి నూనె కలిసిందని చెప్పి ఆయన ప్రకటించడం జరిగిందో, దీనికి అనుబంధంగా ఎన్డీడీసీ నుంచి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే జంతువుల కొవ్వు నుంచి తీసినటువంటి నూనె, అలాగే చేపల నుంచి తీసినటువంటి నూనె కలిసి ఉండొచ్చు అని చెప్పి వచ్చిందో, సో ఆ నివేదిక తర్వాత జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకని అంటే, మొదటగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. అంటే ఆయన ఏపీ డిప్యూటీ సీఎంతో పాటుగా మరొక బాధ్యత తీసుకున్నారనమాట. అదేంటి అంటే, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక బాధ్యతను ఆయన ఎత్తికెత్తుకున్నారు. దేశవ్యాప్తంగా, జాతీయంగా ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మొదటగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను 11 రోజుల పాటు, తర్వాత తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటానన్నారు. ఇక నిన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుని మెట్లన్నీ కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా నిన్న దీన్ని ఉద్దేశించి ఆయన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది. ఎవరిని వదిలిపెట్టమని, సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఆయన కొంచెం తీవ్రంగానే మాట్లాడారు. సో హిందువులంతా ఏం చేస్తున్నారు, వైసీపీలో హిందువులు లేరా, టీడీపీలో లేరా, బీజేపీలో లేరా, ఈ మాట్లాడుతున్నటువంటి వాళ్ళల్లో లేరా, ఇట్లా ఎన్నో రకాలుగా ఆయన మాట్లాడటం జరిగింది. హిందువులందరూ బయటకు రావాలి, మాట్లాడాలి, కొట్లాడాలి, ఇది చర్చిలో ఇలాంటివి జరిగితే ఊరుకుంటారా, మసీదులో జరిగితే ఊరుకుంటారా అని చెప్పి ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఆయన ఒక్కటి గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా మాట్లాడితే అది వేరు, కానీ ఇప్పుడు ఆయన బాధ్యత కలిగినటువంటి ఒక పదవిలో ఉన్నారు. ఇది డిప్యూటీ సీఎం, అలాగే 3 శాఖలకు మంత్రి, ఒక పార్టీకి అధినేత. సో ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు, ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే చూస్తూ ఊరుకోమంటారా, అసలేం మాట్లాడొద్దంటారా అని చెప్పి కొంతమంది అడగొచ్చు, కింద కామెంట్లు పెట్టచ్చు కూడా. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మాట్లాడాలి, కానీ ఎంతవరకు ప్రశ్నించాలి, అది కూడా ఎంతవరకు. తప్పు జరిగింది, దీని మీద విచారణ జరిపించండి, బాధ్యులైనటువంటి వారిని శిక్షించండి, ఇవన్నీ అడగొచ్చు. వీటన్నింటికి పవన్ కళ్యాణ్కి హక్కు ఉంది, 100కి 100% హక్కు ఉంది, అడగొచ్చు, తప్పేం లేదు. అలాగే ఇంకా ఒక్కటేంటంటే, పవన్ కళ్యాణ్ గుర్తించాల్సినటువంటి అంశం, వేరొక మతాలను ఉద్దేశించి ఆయన మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఒక పదవిలో ఉన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూడాలి. అంటే ఆయన నిన్న ఇంకొక మాట మాట్లాడారు, అదేమంటే సెక్యులర్ అంటారు. ఇక్కడ సెక్యులర్ అనేది రెసిప్రోకల్గా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే విధానంగా ఉండాలి. ఇక్కడ మ్యాటర్ దాని గురించి కాదు. ఇక్కడ సెక్యులరా నాన్ సెక్యులరా అనేది అసలు ఇక్కడ మ్యాటరే కాదు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు, ఒక క్రిస్టియన్ అయినా, ఒక ముస్లింనైనా, ఒక హిందూ అయినా, ఒక జైన్ అయినా, ఒక సిక్ అయినా, ఒక బుద్ధుడు, ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా ఆయన దృష్టిలో అందరూ సమానంగానే ఉండాలి, అందరినీ సమానంగానే చూడాలి. సో ఆయన హిందువు కాబట్టి తనకు హిందూ మతం మీద ఒక నమ్మకము, లేదంటే కాస్త ఒకంత ప్రేమ, అభిమానము, ధర్మం ఎక్కువగా ఉండొచ్చు, ఉంటాయి. సో కానీ వాటన్నింటికి అతీతంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత తనది. సో దీనికి సంబంధించి విచారణకు ఆదేశించండి, అధికారంలో మీరే ఉన్నారు. సో ఆల్రెడీ టీడీపీతో అధికారాన్ని మీరు పంచుకుంటున్నారు, మీరు అధికారుల్ని ఆదేశించవచ్చు, విచారణ జరిపించవచ్చు, బాధ్యులైనటువంటి వారిని శిక్షించవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు కదా. కానీ దాన్ని వదిలేసి ఈ విధంగా హిందువులంతా మాట్లాడండి, బయటికి రండి, వైసీపీలో లేరా, టీడీపీలో లేరా, బీజేపీలో లేరా అని చెప్పి ఈ మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా దారితీస్తాయి అంటే, చివరకు హిందువులను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు అనే వరకు దారితీస్తాయి. బట్ అది కాదు కదా ఇక్కడ చేయాల్సింది. సో మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారు ఏంటి అనేది పక్కన పెట్టేసేస్తే, అది ఎంతవరకు వెళుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ మరి ఆ పరిస్థితి ఉందా అంటే ఆ పరిస్థితి అయితే ఏం కనిపించట్లా.
మరి దీని మీద ఇంత ఇదిగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. గతంలో అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు చేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి, మీకు గుర్తుండి ఉంటాయి. కొన్ని రోజులు వెనక్కి వెళ్తే, కొన్ని రోజులు అనలేవులే, నెలలో సంవత్సరాలు అనుకోవాలి. సో క్షుద్ర పూజలు చేశారు, అమ్మవారి గుడిలో అపవిత్రం జరిగింది అని చెప్పి ఆ రోజు మాట్లాడటం జరిగింది, మీకు గుర్తుండి ఉంటే. మరి దాని గురించి విచారణకు ఆదేశించమని అడగాలిగా, అది అడగల. దాని గురించి గట్టిగా చర్యలు తీసుకోండి, విచారణకు ఆదేశించింది, ఇక్కడ కూడా అపవిత్రం జరిగింది, దీని గురించి కూడా మేము ప్రాయశ్చిత్తం చేస్తామనేది మాట్లాడలా. సరే, అది కూడా వదిలేసేద్దాం. ఇప్పుడు ఈ తిరుమల వ్యవహారం కాకుండా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఒకటి ఉంది. అదేంటంటే, ఎన్నికలకు ముందు ఇంకేముంది, మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని అసలు ప్రైవేటీకరణే అవ్వకుండా కాపాడతాము అని చెప్పారు ఈ మూడు పార్టీలు వాళ్ళు, బీజేపీ, టీడీపీ, జనసేన. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి చాలా వేగంగా అడుగులు కదుపుతుంది. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తుంది, దానికి తగ్గట్టుగానే స్టాఫ్ను తగ్గిస్తుంది, అన్నీ దానికి తగ్గట్టుగా నడుస్తున్నాయి. దీని గురించి పోరాడాలిగా. ఇదేమి ఒక చిన్న విషయం కాదు. ఎలాగైతే ఆయన తిరుమల భూముల గురించి కూడా తిరుమల తిరుపతే కాదు, అన్ని దేవాలయాలకు సంబంధించి భూముల విషయంలో అక్రమాలు జరిగినాయి అని, కబ్జాలు చేశారని, ఇలా అన్నీ మాట్లాడారు ఆయన. సో ఇన్ని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎంతోమంది భూములు ఇచ్చారు, ఎన్నో త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. అక్కడ ఎంతోమంది రైతులు తమ భూములను వదులుకున్నారు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి. ఇప్పుడు అది కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది కదా. సో దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ ఎంతోమంది కార్మికులు దీక్షలు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు, రోడ్డును పడి ఉన్నారు. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉందిగా. సో కాబట్టి సింపుల్, హిందూ ధర్మంలో చాలామంది చెప్పింది, నేనేం కొత్తగా చెప్పట్లా, మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఈరోజు మీరు విశాఖలో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ మానవులేగా, వాళ్ళ తరపున పోరాడండి, వాళ్ళకి సేవ చేస్తే నేరుగా భగవంతుడికి సేవ చేసినట్టే అనే కదా చెప్తుంది మరి ధర్మం. అది మీరెందుకు చెయ్యట్లేదు అనేది నాకు అర్థం కానటువంటి అంశం. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు వరకు మాట్లాడటానికి టైం లేదా, లేదంటే ఇన్ఫర్మేషన్ లేదా, అసలు దాని గురించి మాట్లాడే ఉద్దేశం లేదా, తమ కూటమిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది కాబట్టి అడగలేనటువంటి స్థితిలో ఉండిపోయారా? ఆయనకే తెలియాలి.